మన పత్రికా వాడికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మొన్న నవంబర్ 30 మనకు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన అంశం ఏమంటే, ఈరోజు నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాను అంటే కూడా, మన నవంబర్ 30 జరిగినటువంటి కౌన్సిలర్ సమావేశంలో, ఆ కౌన్సిల్ సమావేశంలో రసాబసా జరిగింది అని జనాలకు అంతవరకు మాత్రమే వెళుతుంది. ఎవరికి తోచింది వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. కానీ నేనైతే వివరణ ఇవ్వాలి దాని మీద అనుకున్నాను. ఆ రోజు ఎందుకు రసాబస జరిగింది, జరిగిన విషయం ఏంటి, క్లుప్తంగా జనాలకు తెలియాలి కదా. ప్రతి ఒక్కరికి ఆదోని ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మన పత్రికే కానీ మీడియా కానీ అన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడే సందేశాలను పంపిస్తూ ఉన్నారు. దాని మీద నేను పూర్తి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నాను. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే, మన నవంబర్ 30 జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మనం కౌన్సిల్ ఎందుకు వెళ్తున్నాము, మన ప్రజల సమస్యల మీద మనం చర్చించడానికి వెళ్తున్నాం. మనం అది కాకుండా అనవసర వ్యవహారాలకు, మన కుర్చీల కోసము అదనంగా మనకు సంబంధం లేని విషయాలు, ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ సంబంధం లేని సబ్జెక్టును తీసుకొచ్చి దాన్ని రసాబసా చేయడం అనేది ఎంతవరకు సబబు? దాని మీద నేను ఎందుకంటే మంచి అయినా చెడైనా ఉన్న వాస్తవంగా నేను మాట్లాడాను, ఆవేశంగా మంచి చెడు ఎందుకు, అతని సంబంధం లేని విషయాలు. ఈ మున్సిపాలిటీ, ఆదోని మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే హంపి పొలాలు ఉన్నాయా? ఆ సబ్జెక్ట్ అవసరమా? అంత కౌన్సిల్ సమావేశంలో నన్ను కించపరచాల్సినంత అవసరం లేదు కదా. ఒక మహిళా కౌన్సిలర్గా మీరు ఏదైనా ఉంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, దానికి నేను సమాధానం ఇస్తా, నా భర్త ఇస్తాడు. మీకు ఆ విధంగా ఉంటే కూడా మనసులో దాని మీద మీరు ఏదైనా ఇవ్వచ్చు, దాన్ని ఎక్కడ నేను కాదని చెప్పను. కానీ కౌన్సిల్ సబ్జెక్ట్ కాదు అది. మనం ప్రజల సమస్యల మీద వెళ్తున్నాం, ప్రజల సమస్యల మీద వస్తున్నాం. మనకి ఇప్పుడు బీజేపీ మన పార్టీ కూటమిలో వచ్చి కూటమి దీనిలో ఇదయ్యి మన బీజేపీ అనుసంధానంగా మన కౌన్సిలర్గా కూర్చొని అక్కడ మాట్లాడుతూ చేస్తున్నప్పుడు కేవలం మమ్మల్ని అనగదకాల అన్న కాన్సెప్ట్ మీద వస్తున్నట్లే ఉంది. కానీ మీరు సబ్జెక్ట్ మీద రావడం లేదు, ప్రజలకు మంచి చేయాలా అన్న సందేశంతో రావడం లే. ఏ విధంగా వీళ్ళని అనగదొక్కాలా, వీళ్ళని నోరు ఎత్తనీయకూడదు, ఆ ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు అన్న దాని మీదే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వస్తున్నట్లు ఉన్నారు. అది ఎంతవరకు మీకు సబబు? దాని మీద నేనేమడిగాను, ప్రజల సమస్యల మీద కొనసాగిద్దాము. లాస్ట్ మంత్ మనకు పెండింగ్ పడిన ఎజెండా ఈసారి అదే విధంగా చేస్తున్నారు. 70 అంశాలు ఉన్నాయి అంటున్నారు. 70 అంశాలు ఉన్నాయి అన్నప్పుడు మనం పెట్టుకోవడమే ఆల్రెడీ 11 గంటల పైన, 11 అంటే ఇంచుమించు మనకు 12 గంటలు కావస్తుంది. ఆ రోజు మన కౌన్సిల్ వాళ్ళకు ఎజెండా ముట్టుకునేసరికి 12 అయిపోయింది. 12 అయిపోతే మరి నేను కౌన్సిల్ జరపండి, మనకు సమావేశంలో చర్చలు జరపండి అని అడిగాను. నేను చర్చలు జరపండి అని అడగను తప్ప మరి దానికి ఇవ్వవలసిన సమాధానం ఏంటి? ఆయన నువ్వేమమ్మా గట్టిగా మాట్లాడేస్తాను, నువ్వు మాట్లాడడానికైనా మీడియా కోసమైనా వచ్చింది అంటే మీడియా కోసం వస్తున్నాము. ఇన్నాళ్ళు తెలియదా ఎందుకోసం వస్తున్నాము, ఏం చేస్తున్నాము? అందరం వచ్చింది మీడియాలో పడ్డానికి వస్తున్నామా? మీడియా మనకు కాదు కదా. మనం ప్రజల కోసం, మనం ప్రజలకు అనుసంధానంగా ఆ కుర్చీలలో కూర్చుంటున్నాము, చేస్తున్నాము. ప్రజల సమస్యల మీద మనం పోరాడాలి. మనం ఎంతవరకు చేస్తున్నాం? మనం ఇంత పోరాడుతూ ఉన్నామంటే మన ఎమ్మెల్యే కనీసం ఊరు ఉండకుండా ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ మనకు సంబంధించిన మంత్రులు కాని వారు కానీ అందరినీ పట్టి ఎక్కడెక్కడ ఆయన మన ఆదోని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇంతవరకు మనకి ఏ ఎమ్మెల్యే కూడా అంత దూరం పోయింది తెలియదు, ఆ విధంగా అడిగినది కూడా తెలియదు. కానీ మన పార్సారథన గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని మన ఆదోని డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడుతూ పాటుపడుతూ ఆ సమస్యను చర్చిస్తూ వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళ నుంచి నిధులు తెస్తున్నారు. ఆ నిధులను ఆయన తెచ్చి పెడుతున్నప్పుడు మనం ఇక్కడ సక్రమంగా నిర్వహించాలంటే మన సమస్యల మీద పోరాడాలి కదా. మన సమస్యలు తెలియజేస్తే కదా మనం ఎజెండా పాస్ కావడానికి. మీకు ఇచ్చినట్టు మీరు ఏమంటే మెజార్టీ పీపుల్స్ అంటారు. మెజార్టీ పీపుల్స్ ఎంతవరకు మెజార్టీ పీపుల్? ప్రజల కోసం ఉన్నామా? మెజార్టీని తెచ్చుకోవడానుకున్నామా? మన సీట్ల కోసం పోరాడాలనుకున్నామా? ప్రజల సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు మనం కౌన్సిల్ సక్రమంగా నిర్వహించాలా? మరి దాని మీద లేకుండా నిన్న మనం ఏమన్నాను, మనం కౌన్సిల్ అయిపోయేంత వరకు, మన అజెండా అయిపోయేంత వరకు మనం వెళ్ళకూడదు అని చెప్పాను. సాయంత్రం అయినా సరే ఇదే కూర్చుందామని చెప్పిన వాళ్ళు అన్నారు. అదే మాటకు కట్టుబడి కూర్చున్నాము. మరి కూర్చున్నప్పుడు మరి 15 అంశాలు కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసుకొని వెళ్ళిపోతున్నా అంటే అంతా వాళ్ళ ఇష్టమేనా? యూతులు అంతా కూర్చున్న వాళ్ళ మనుషులం కామా? ఎవరికి గౌరవం ఇచ్చినట్లు మీరు? మీ ఇష్టానుసారం మెజార్టీ పీపుల్స్ అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంత ఇదిగా చేస్తారా? ప్రజలు చూస్తూ ఉంటారా? పోనీ అది కాకుండా ఒకవేళ లేచి మనకు ఉన్న సమస్యల మీద మాట్లాడదాము, మంచి చెడ్డ అంటే నువ్వేమమ్మా నీ భర్త ఇట్లాగా హంపి పొలాలు అమ్మి అని చెప్పారు. అది సబ్జెక్టా? మన మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా సరే హంపి పొలం ఉందా? పోనీ దాని మీద నా భర్త మీద ఒకటి మీరు తీసుకురాగలరా? నా భర్త ఎక్కడైనా చేశారు అని దాని మీద నేను మొత్తం వివరణ ఈరోజు ఇవ్వదలుచుకున్నాను. నా భర్త ద్వారా మొత్తం మీకు తెలియజేస్తాను. అనగ తొక్కాలా అన్న కాన్సెప్ట్ తప్ప మీరు
ఎవరైనా నా భర్త ఎక్కడైనా అవినీతి చేశాడా అన్నది తీసుకురండి అన్న. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఎక్కడైనా నా భర్త సొంతంగా చేసి ఈ రిజిస్టర్ జరిగింది, ఎక్కడైనా కబ్జా చేశారు అన్నది నా భర్త మీద ఎవరైనా తీసుకురాగలిగితే ఇప్పటికీ నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. నేను అన్నది వాస్తవం, కానీ నేను ఆ మాట కట్టుబడి ఇప్పుడు ఉంటాను, ఇంకొకసారి అడిగినా అప్పుడు కూడా ఉంటాను. నన్ను వేసిన ప్రశ్న రాంగ్. వాళ్ళు నన్ను అడగకూడదు, కౌన్సిల్లో సంబంధం లేని ప్రశ్న వేశారు. కేవలం మనోభావాలు దెబ్బతీయాలా, వీళ్ళని ఏ విధంగా బీజేపీ వాళ్ళని కుంగతీయాలా, మా కూటమిని ఏ విధంగా దెబ్బతీయాలా, మా ఎమ్మెల్యే గారిని ముందుకు కొనసాగకుండా అవినీతి పరంగా చూపించాలా, ఏమీ చేయలేదని. ఇన్నేళ్ళు నేను వైఎస్ఆర్ పార్టీలో దాదాపు అంటే ఒక 6 months బ్యాక్ కూడా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండినాను. కానీ అప్పుడు కూడా సరే ఏమి జరగలేదు. మాకు ఇచ్చినది ఏముంది? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మాకు అవినీతిని మిగిల్చారు, మమ్మల్ని కావాల్సినంత హింసకు గురి చేశారు. మాకు ఎంత కావాలో అంత కష్టపడ్డాం. మాకు భూ కబ్జాలు అయ్యాయి అన్నమాట వాస్తవం. నా స్థలం కబ్జా అయింది, ఇప్పుడు చెప్తున్నాను, నా స్థలం కబ్జా అయింది. ఎమ్మెల్యే గారిని దాని మీద మేము అడిగాము, కానీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు. అది మాజీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు. ఎన్నిసార్లు అడిగాము, మేము నష్టపోతున్నాము. మేము ప్రజలందరికీ తెలిసి వాస్తవంగా ఎక్కడా 10 పైసలు తిన్నది లేదు. మా రెక్కల కష్టం ఏదైనా ఉంటే నా భర్త తెచ్చిన సంపాదనలు అదే. అందుకే నేను అదే పార్టీలో ఉండి అదే పార్టీలో కొనసాగిస్తూ కొన్ని ఏంట నుంచి నేను కష్టపడి నా భర్త తెచ్చే సంపాదనలో నేను కూడబెట్టుకొని దాన్ని స్థలం కొన్నాను. మరి ఈ పొద్దు ఒక స్థాయికి వచ్చింది అది. దాన్ని మరి మన మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి అనుచరుడు ఎర్రిస్వామి అనే వ్యక్తి కబ్జా చేశాడు. దాన్ని ఆయన అల్లుళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద పెట్టి నాలాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు అక్కడ. ఆ అవినీతి మొత్తం బయటకు వస్తుంది, బయటకు తెస్తాం, తేకుండైతే వదలం. మరి నేను ఎక్కడ నేను బాధపడకుండా ఉంటాను? నన్ను కౌన్సిల్లో మీరు అదే విధంగా చేశారు. పోనీ నా భూమి కబ్జా, నా స్థలం కబ్జా చేశారు అన్నది ఒకటే కాక నా పదవి కూడా కబ్జా చేయించారు కదా. నేను కష్టపడే వచ్చాను కదా. నేను 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నానా మంచి చెడ్డ అంటే, నేను ఆ ఇంట్లో ఎర్రిస్వామి అనే వ్యక్తికి టిప్ ఇచ్చానమాట. 6,50,000 రూపాయలు దాకా, 5 లక్షల రూపాయలు ఇంట్లో కూర్చోబెట్టి ఇదే ఎమ్మెల్యే గారు చెప్తే ఇచ్చి రావడం కప్పం కట్టినట్లు. 1,50,000 రూపాయలు ఆయన మందు తెప్పించుకున్నానని చెప్పేసి అన్నాడంటే అది కూడా అక్కడ ఇచ్చి రావడం అయింది. మిగతాది 4 లక్షల రూపాయలు మనం ఎందుకంటే మా వార్డు ప్రజలు పేదవారు కాబట్టి వాళ్ళకేదో మంచి చెడు చేసుకోవాలని అవతల ఇంకొక వ్యక్తి అడిగారంటే అతనికి 4 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇది కాక నేను నా అదృష్టమో మంచో చెడో తెలియదు. నేను వచ్చిన ఆ సందర్భంలోనే కరోనా వచ్చింది. కరోనా రావడంతో ఆ కరోనాలో ఉన్న ప్రజలందరూ ఆ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసము వీలైనంత వరకు నా చేతనంతో నేను సహాయం చేయవాలా అన్నందుకు వాళ్లకు ఆ వార్డులో నేను నాకు వీలైనంత వరకు మన ప్రతినిత్యం, ఎందుకంటే కూలిపోతేనే తింటారు లేకుంటే లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానిలో మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంతట్లో అది వారందరికీ బియ్యము, బేడలు, ఉప్పు, మిరపకాయ, చింతపండు, నూనె ప్రతి ఒక్కటి అంటే మన భోజనానికి ఏదైతే అవసరమో వాటికి నేను ఖర్చు పెట్టాను కొంత ధనం. దీన్ని నేను దానిలో పొందుపరచండి అంటే ఏ విధంగా నేను పొందుపరచాలా? నేను ఇక్కడ టిప్ ఇప్పించుకున్నారు కదా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి. ఆయన చెప్తే నేను ఇచ్చాం, వాళ్ళు ఖర్చు పెట్టారంటే ఇవ్వండి అని చెప్పేసి అంటే నా భర్త తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడు. ఏం మాట్లాడడానికి లేదు. పోనీ అది జరిగింది అన్నాక నేను ఏమైనా వార్డులోకి వెళ్ళానా? వార్డులోకి నేను వచ్చిన 2-3 నెలలకే గర్సు తోలించారు అన్నారు. గర్సు తోలించారంటే ఎవరు కాంట్రాక్టర్ ఎవరు, అక్కడ వర్క్ చేసేది ఎవరు నాకు తెలియపరచండి. అక్కడ ఎర్ర గర్సు తోలకుండా తెల్ల గర్సు తోలుతున్నారు అని అడిగాను నేను. అది తప్ప? మరి ఆ పదవి నుంచి నన్ను బాయ్కాట్ చేసినట్టు నువ్వు వాటిలోకే పోవద్దు అన్నారు. మరి నా పదవి కబ్జా కాదా? మరి నేను బాధపడనా? నేను నా శక్తినంతటా నేను ఖర్చు పెట్టుకున్నాను. జనాలకి రావాలి, మంచిగానే వచ్చాను. పేద ప్రజలకు వీలైనంత వరకు మా సహకారాలు అందించాలా. ఎక్కడైనా సరే ఒక మనిషి నాకు వీలైనంత వరకు 10 మందికి మంచి చేస్తే కూడా నా పిల్లలకి మంచి జరుగుతుందన్న కాన్సెప్ట్ నా తల్లిదండ్రులు నేర్పిన విధానమే కానీ నా అత్తమామలు చెప్పిందైనా సరే నేను దాన్ని కొనసాగిస్తే అదే నాకు తెలిసినవి. ఎప్పుడు కూడా సరే ఒకరి కోసం 10 మంది ఇబ్బంది పడకూడదు, 10 మంది కోసం ఒకరు ఇబ్బంది పడినా పర్వాలేదు అన్న కాన్సెప్ట్ నాది. ఎప్పుడైనా అది ఇంటైనా బయటైనా దాన్నే కొనసాగిస్తాను. అదే విధంగా నేను చేశాను. మరి నేను ఎక్కడ నేను తప్పు చేశాను? కౌన్సిల్లో నన్ను ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మంత్ చర్చలు జరగలేదు, ఈ మంత్ జరగలేదు అజెండా. మరి ఇదే విధంగా ప్రతిసారి కొనసాగితే మనకి ఎక్కడెక్కడో తిరిగి మన ఎమ్మెల్యే గారు మనకు నిధులు తెస్తున్నారు, వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవాలా అన్న ఇది లేకపోతే మరి ఏం చేస్తున్నట్టు? ఈ విధంగా జరిగితే ఇంకొక సంవత్సరం ఉంటే మనకి ఎలక్షన్స్ వస్తాయి. మరి ఈ ప్రజలు చూడరా ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది, ఏం కథ? ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే గారు ఎంతవరకు చేశారు, ఇప్పుడున్న ఆయన ఏం చేస్తున్నారు? మనం ఇప్పుడు వచ్చినారు, మీరు దీన్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళాలి? ఆయన చూడాలి కదా. కొంతమంది ఏది చూడకుండా ఆయన అవినీతి చేస్తున్నారు, అది చేస్తున్నారు, మా మీద బురద చల్లడమే, ఆయన మీద బురద చల్లడమే. ఎంతవరకు అది? నిధులు తీసుకురావడం లేదా?
తెచ్చినాను పెడుతున్నాను మీరు వినియోగించుకోండి అన్నారు. మరి ఆ ఎజెండా పాస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళే బైకాట్ చేసినట్టు వెళ్ళిపోతే ఎంతవరకు ఇది న్యాయము? ఈ ప్రజలు చూడరాదని వాళ్ళు, మనం ప్రజల కోసమే కదా ఉండేది. నిద్రలేచి అక్కడికి వెళ్తున్నాము. మనం జరిగేదే మనకు నెలలో ఒక్కసారి మీటింగు. ఆ మీటింగ్ను మనం సౌకర్యంగా వినియోగించుకొని రాకపోతే ఎట్లా? అందరికీ ఉంటాయి సమస్యలు, శరీరపరంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ శరీరపరంగా ఉన్నప్పుడు దాన్ని మనం కింద కూర్చోమని చెప్పాము. ఆ రోజు ఎవరు చెప్పలేదు కదా. మరి ఆ మేడం ఆమె కూడా చెప్పింది, చైర్పర్సన్ చెప్పింది, మరి కమిషనర్ గారు చెప్పారు, అందరూ సీట్లలో కూర్చోండి అప్ప ఉండండి అని చెప్పని. మేము కూడా చెప్పాను తోటి అందరం కూడా, ఇది కాదు అందరూ కూర్చోండి, మనం వచ్చిన విధానం వేరు, ఈ విధంగా చేయకూడదు. అందరు కుర్చీలో కూర్చొని మనం వచ్చిన చర్చలు మనం పూర్తి చేద్దాము. ఎజెండా పూర్తి చేసుకుంటే మనకు బిల్లులు పాస్ చేసుకుని మంచిగా మనం చేసుకోవాల్సిన పనులు చేసుకుందాము. దీన్ని 2-3 సార్లు అడిగాను. మరి దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంతసేపు మనోభావాలు దెబ్బతీయడం అన్నది కాన్సెప్ట్ కాదు వాళ్ళకు. చర్చలు మనం వచ్చిన ప్రజలకు సేవ చేయడానికి, వీలైనంత వరకు మనం ప్రజల మీద వాళ్ళ సమస్యలు తీర్చడానికి పోరాడదాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు. హంపి పొలాల మీద నా భర్త ప్రతి ఒక్కటి వీలైనంత వరకు ఇప్పుడు మళ్ళీ మీకు వివరణ ఇస్తారు. ఎందుకంటే నన్ను దాని మీద తీశారు కాబట్టి హంపి పొలాల మీద నా భర్త మీకు వివరణ కావాల్సింటే ఇస్తారు. ఇప్పుడు ఆయనే మీతో మాట్లాడతారు డైరెక్ట్గా కూర్చొని. నేను ఎందుకంటే కౌన్సిల్ సమావేశంలో నేను చెప్పవలసింది మాత్రమే హంపి పొలాల మీద మంచి చెడ్డ నన్ను వాళ్ళు అడిగింది రాంగ్. కానీ నేను కూడా ఇప్పుడు ఆ సమస్య మీద నా భర్తనే కూర్చోబెడతాను. ఆయనే ఇస్తారు మీకు ఈ సమస్య మీద. కాబట్టి మీరు ఆయన దగ్గర వివరణ తీసుకోండి. కాబట్టి ధన్యవాదాలు.